ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎవరికి ఎక్కువగా విలువ ఇవ్వకు, నీ గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, వాళ్ళకి నువ్వు శత్రువైపోతావు. ఎప్పుడైతే ఎవరి నుండి ఏది ఆశించవో అప్పుడే నీ జీవితం బాగుంటుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి కానీ చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది. గడిచిన కాలాన్ని తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ ద్వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. చాలామంది ఆస్తిపాస్తులు ఉండడమే అదృష్టం అనుకుంటారు కానీ అదృష్టం అంటే కడపారా తినగలగడం, కంటి నిండా నిద్రపోగలగడం, కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడం, కష్టసుఖాలు పంచుకునేందుకు నీకంటూ వ్యక్తులను కలిగి ఉండడం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది. అవసరానికి ఒక మనిషి, అవసరానికి ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరివాడివి అయిపోతావు. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. మనసులో ఒకటి పెట్టుకొని మాటలతో మభ్యపెట్టే వారిని ఎప్పటికీ నమ్మకు. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అదే శాశ్వతం. తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ సరిచేసుకోలేడు. జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు, దుఃఖానికి కృంగిపోకు, కన్నీళ్లకు కరిగిపోకు, భయానికి బెదిరిపోకు. బంధాలను మరవకు, అందరినీ నమ్మకు. అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు గెలుస్తావు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని అతిగా నమ్మకు. కష్టాలు ఉన్నాయని ఎవరి సానుభూతి కోరకు, తాపత్రయపడకు. ఈ సమాజం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తుందో లేదో కానీ చులకనగా చూడడం మాత్రం మొదలు పెడుతుంది. తప్పు ఇతరులదైతే జడ్జిలా తీర్పిస్తారు, అదే తప్పు వాళ్ళదైతే లాయర్లా వాదిస్తారు. ఎవరో చెప్పినట్టు, ఎక్కడో చదివినట్టు అనిపించేది కదా, ఎప్పుడూ చూడనట్టు, ఎక్కడా జరగనట్టు అనిపించేదే జీవితం. ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది, విసిగిస్తుంది, ఏడిపిస్తుంది. ప్రతిరోజు ఒక కొత్త రూపంలో కనిపిస్తుంది కానీ ఏ రోజైతే నువ్వు గెలుస్తావో అప్పుడు ఇదే ప్రపంచం నీ పేరుని జపిస్తుంది, నీ వెనక పరిగెడుతుంది. ఆలోచిస్తూ కూర్చుంటే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఎప్పుడూ ఓటమికే దారి తీస్తుంది. జీవితంలో నువ్వు పడ్డ ప్రతి బాధ నీకు గుణపాఠం. ఈ గుణపాఠమే నీ జీవితానికి ఒక బంగారు బాట వేస్తుంది. మనిషికి కష్టం లేకుండా అన్నీ దొరికితే జీవితం అన్న మాటకే అర్థం ఉండదు. జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు. అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కాదు. జీవితం అంటే జీవించాల్సిన రహస్యం. అవతలి వాళ్ళ అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది. కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పనిలేదు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కానీ మనం గెలిచే వరకు మన కథను ఎవరూ గుర్తించరు. ఆరాటం ముందు పోరాటం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. అలవాట్లే మనిషిని మంచివాడుగానైనా లేదా చెడ్డవాడుగానైనా మారుస్తాయి. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ధనంతోనే చేసేది మాత్రమే సహాయం కాదు. మనసుండాలి కానీ 4 మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ప్రపంచంలో చాలామంది వారి వారి స్వలాభాలనే చూస్తారు. ఎప్పటి వరకు వారికి మన వల్ల లాభం ఉంటుందో అప్పటి వరకే ఈ ప్రపంచంలో మనకు విలువనిస్తారు. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు, ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు, నిందలకు కుంగిపోకూడదు.
మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కంటే వారితో బంధం ముఖ్యం కాబట్టి. ఇది వాళ్లకు అర్థం కాదు. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు. ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది. చదువు వల్ల సంస్కారం, అనుభవం వల్ల గుణపాఠం నేర్చుకోలేని వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఓపిక ఉంటే ఓర్చుకో, కన్నీరు వస్తే కార్చుకో, పాఠం అయితే నేర్చుకో, జీవితాన్ని నీ ఇష్టంలా మార్చుకో. ఎవరూ నీ కోసం రారు, అన్నీ నువ్వే చెయ్యాలి. ఇది జీవిత సత్యం. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు మనం ఎవరికి భయపడనవసరం లేదు. పాపం అయ్యేలా సంపాదించకండి, అప్పు అయ్యేలా ఖర్చు చెయ్యకండి, అజీర్తి అయ్యేలా తినకండి, మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకండి, ఆలస్యం అయ్యేలా నడవకండి, చితికి చేరేలా చింతించకండి, అర్థం చేసుకోకుండా అవమానపరచకండి, నాదే లోకం అనుకోకుండా ప్రపంచాన్ని చూడండి, ద్వేషాన్ని వదిలేసి ప్రేమను ఆహ్వానించండి. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని, గుర్తుంచుకోవడం హృదయం చేసే పని. మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు, ఉండాల్సింది వాళ్ళ హృదయంలో. జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడుగా ఉండే ఒక బంధం ఉంటే చాలు. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయం అవుతుంది. చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు, వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం చాలా పెద్ద తప్పు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏమీ తప్పు చేయకపోయినా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మిమ్మల్ని 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే 100 అడుగులు దూరంలో ఉండండి. విలువ ఇవ్వని మనుషుల కోసం ఆరాటపడటం కూడా వృధా. మీరు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన దేవుడే నీరు పోసి మీ జీవితాన్ని పూలపాటగా మారుస్తాడు. నీటి విలువ ఎండాకాలంలో తెలుస్తుంది. ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుంది. మనిషి విలువ మనిషి దూరమైనప్పుడు తెలుస్తుంది. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుపెట్టుకో. ఎవరి అవసరాలు స్వార్థాలు వారివి, అవి తీర్చుకోవడానికి నీతో ఉంటారే తప్ప నీకంటూ విలువ ఇవ్వరు. నీ నిజాయితీతో పునాదులు వేసుకొని ఎదగాలనుకుంటున్నా కల్తీ స్వభావం ఉన్న మనుషుల మధ్య బ్రతుకుతున్నావు, జాగ్రత్త. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. పాము పడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.